ఇప్పుడు కేటీఆర్ విషయంలో సేమ్ అది కూడా కేసు నిన్న మొన్నంటే ఇది డైవర్ట్ అయిందేమో టాపిక్, కానీ మళ్ళీ తెరపైకి వచ్చి దాంట్లో ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఆల్రెడీ ప్రతి ఎవ్రీ పాయింట్ని మీడియా ముందు పెట్టారు. ఈ చర్చ కూడా అసెంబ్లీలో జరగాలని పట్టుబట్టడం జరిగింది. ఇందులో ఎక్కడుంది అసలు, అంటే కరప్షన్ ఎక్కడ జరిగింది? డైరెక్ట్ నేనే చెప్తున్నా, ఆ 55 కోట్లు ఎందుకు ఎందుకు ఇచ్చాము, అది ఎట్లా ఇచ్చాము లీగల్గా అనేది ఎవ్రీథింగ్ చెప్తున్నారు. బట్ ఇక్కడ మాత్రము కేసులు చూస్తేనేమో ఆ ఎఫ్ఐఆర్ కాపీలో చూస్తే ఎక్కడ కూడా ఇచ్చిన వాళ్ళదే మెన్షన్ చేసిరు ఏమని కదా తప్ప పుచ్చుకున్న వాళ్ళది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు? దీంట్లో నిజంగా కేసు నిలబడుతుందా? ఈ కేసులో శాంటిటీ ఎంత ఉంది అసలు? అయితే ఖచ్చితంగానండి ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మీరు కేసు రిజిస్టర్ చేసినప్పుడు, అంటే మీరు 17 కింద సెక్షన్ 17 కింద గవర్నర్స్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. కానీ ఈ అప్పటికల్లా అసెంబ్లీ అయిపోతుంది కాబట్టి దెన్ ఐ థింక్ దట్ ఈస్ ఇనఫ్. లేకపోతే స్పీకర్ది కూడా ఒక ఫార్మల్ పర్మిషన్ అవసరం ఉంటుండొచ్చు. సో సెక్షన్ 17 కింద ఇది చేసిండ్రు కాబట్టి కరప్షన్ అనేది ప్రూవ్ చేయాలి. సో కరప్షన్ పీసీ యాక్ట్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో మేడం గమ్మత్ ఏంటంటే కరప్షన్ అనే టర్మ్ని ఎక్కడ డిఫైన్ చేయలేరు. డిఫైన్ చేయకపోగా ఉట్టి గ్రాటిఫికేషన్ అంటే మీరు నాకేదో ఇచ్చిండ్రు దాంతో నేను బెనిఫిట్ అయినను, లబ్ధి పొందినను అని చెప్పేసి. The word gratification is not limited to pecuniary gratification or gratifications estimable in money, and any person who is an office bearer or an employee or educational whatever manner established receiving or having received financial assistance from central government. So గ్రాటిఫికేషన్ అనే ఒక పదమే ఉంది, కరప్షన్ అనే పదాన్ని డిఫైన్ చేయలేదు. సో గ్రాటిఫికేషన్ అన్నప్పుడు మీరు అంటే నేను ఇప్పటి వరకు ఇంకా నాకు ఒక ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్ లాగానే ఉన్నది ఇది. ఓకే, ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్లో ఒక అకౌంట్ నుంచి హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి, అంటే నాకు మీడియా ద్వారా న్యూస్ పేపర్ల ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషనే మీకు చెప్తాను. వాళ్ళు అక్కడ నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. ఒక అకౌంట్ నుంచి ఒక అసెసిబుల్ అంటే యాక్సెస్ చేయగలిగే అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. సో దీంట్లో ఫెమా అంటే ఫైనాన్షియల్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ వైలేషన్ అయిందా, ఇంకో ఫక్రా యాక్ట్ కూడా వైలేషన్ అయిందా అనేది చూడాలి ట్రయల్లో. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ వెన్ యూ ఆర్ అంటే ట్రాన్స్ఫరింగ్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్, ఈవెన్ దో ఇట్ ఈస్ అ క్వేజై గవర్నమెంటల్ కాంట్రాక్ట్. ఎందుకంటే ఇక్కడ ఈ పార్టీ గవర్నమెంట్, ఆ పార్టీ ప్రైవేట్. సో క్వేజై గవర్నమెంటల్ కాంట్రాక్ట్ అయినా కానీ మనము కొన్ని రెగ్యులేషన్స్, ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. సో ఇక్కడ ఆర్బీఐ ఏం ఇనిషియేట్ చేయలేదు, ఆర్బీఐ తరపున ఇప్పుడు ఈడీ ఇనిషియేట్ చేస్తుంది. సో గమ్మత్ ఏంటంటే ఇక్కడ కరప్షన్ అనేది కేటీఆర్ అన్న ఫైనాన్షియల్ లబ్ధి పొందాలి, లేకపోతే అరవింద్ కుమార్ అన్న ఫైనాన్షియల్ లబ్ధి పొంది ఉండాలి, లేకపోతే బిఎల్ఎన్ రెడ్డి అయినా ఫైనాన్షియల్ లబ్ధి పొంది ఉండాలి. సో ఆ లబ్ధి పొందినట్టు ప్రూఫ్ ఏది? అంటే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ వీళ్ళకి వచ్చినట్టుగా ప్రూఫ్ ఎట్లా? ఆ డబ్బులు రిటర్న్ కాదు, ఆ డబ్బులు ఇచ్చినందుకు వీళ్ళకి ఇంకేదో రిటర్న్ వచ్చినందుకు. ఇప్పుడు లీగల్లీ కాంట్రాక్ట్ బేస్డ్ కదా. ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్తో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అవును, ఓకే. ఆ రోజు ఎవరున్నారు? అరవింద్ కుమార్ ఉన్నారు. సో ఈ రేస్కు 9 అయిపోయింది, 10 అంటే 4 years వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆల్రెడీ 9 డన్. ఇంకోటి జరగడానికి ఏమైంది, గ్రీన్ గో ప్రమోటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు వెనక్కి దగ్గర మాకు వర్కౌట్ కావట్లేదని. బట్ వీళ్ళు ఏం చేశారు, డేట్ పెట్టారు, ఈ డేట్లాగా మీరు పంపిస్తేనే మేము ఇదిగా ఉంటాం, లేదంటే నాట్ విల్లింగ్, లేకపోతే వీళ్ళది కూడా బ్లాక్ లిస్ట్లో అంటే ఒక ఇమేజ్ పోతుంది అన్న నేపథ్యంతో ముందు ఈ 55 crores సెండ్ చేస్తే తర్వాత మేము మళ్ళీ ప్రమోటర్స్ ఎత్తుకొని దాన్ని బ్యాలెన్స్ చేస్తామనేది ఇక్కడ అబ్జల్యూట్లీగా కేటీఆర్ చెప్తుంది. నేను చెప్తేనే అక్కడ అరవింద్ కుమార్ చేశారనేది, మళ్ళీ అక్కడ ఆఫీసర్ మీద కూడా ఇక్కడ నెపం పెట్టేయలేదు. ఇక్కడ వాళ్ళు త్రూ అంత మెయిల్ నడిచింది, అంత ఇక్కడ ఓపెన్ కనిపిస్తుంది, సీక్రెట్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమైందనంటే ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత దానకిషోర్కి వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్తూ మేము ఇట్లా ఆ గవర్నమెంట్లో ఒప్పందం చేసుకున్నాము, మీరు ఇది చేస్తే ప్రాసెస్ చేస్తే మేము రేస్ నిర్వహిస్తామని చెప్పారు. బట్ అతను వచ్చి సీఎం కూడా కలవడం జరిగింది. అవును, మీరు కోఆపరేట్ చేస్తే మేము ఇది ఉంది చేస్తామని చెప్పి వీళ్ళేమి రెస్పాన్స్ లేదు, వాళ్ళు ఒక టైం ఇచ్చారు.
వీళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు విత్డ్రా అయిపోయినారు. ఆ బిల్ మెయిన్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ 75 lakhs ఎంత ఉంది అది తీసుకోండి అని కూడా వాళ్ళు మెయిల్ పెట్టారు. కానీ ఇక్కడ ఏది కూడా జరగలేదు. వచ్చి కలిసిన ఇష్యూని కూడా వీళ్ళు బయట పెట్టలేదు. అతను ఎవరైతే ఉన్నారో ఆ రేస్ నిర్వహించే వాళ్ళది ఉంటుంది కదా, వాళ్ళ చైర్మన్ ఎవరు వచ్చి కలిస్తే కూడా వీళ్ళు బయట పెట్టలే. ఇక్కడ అంతా ఓపెన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనీ లాండరింగ్ కానీ కరప్షన్ కానీ జరిగిందనడానికి ఉంటుందా ఆస్కారం? నేను అదే అంటున్నాను మేడం. అంటే మై క్వశ్చన్ టు యూ యాజ్ అ లాయర్ ఇస్, కరప్షన్ మీకు ఎక్కడ కనిపిస్తుంది? నేను అదే అంటున్నాను. ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో కరప్షన్ డెఫినేషన్ లేదు. ఓన్లీ గ్రాటిఫికేషన్ అంటే లబ్ధి పొందడం అనే దాని మీద డెఫినేషన్ ఉంది. గ్రాటిఫికేషన్ అంటే ఏంది? పలానా పని చేస్తే నాకు ఏదో లబ్ధి పొందినను, ఫైనాన్షియలీనో క్విడ్ ప్రో కోనో ఇంకోటి ఏదో లబ్ధి పొందినను. సో ఇక్కడ కేటీఆర్ ఫైనాన్షియలీనో క్విడ్ ప్రో కోనో ఏం లబ్ధి పొందిండు? మన అరవింద్ కుమార్ ఫైనాన్షియలీనో క్విడ్ ప్రో కోనో ఏం లబ్ధి పొందిండు? బిఎల్ఎన్ రెడ్డి గారు సేమ్. ప్రూవ్ చేయాలి. ఎట్లా ప్రూవ్ చేస్తారు? అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ ద ప్రాసిక్యూషన్. గవర్నమెంట్ ఏసీబీ ప్రూవ్ చేయాలి ఇక్కడ వీళ్ళు లబ్ధి పొందిండ్రు అని చెప్పి. సరే, ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ సీజన్ 9లో ప్రమోటర్స్ వెళ్ళిపోయినరు, మేము అయినా కానీ ఎఫ్ఈఓతోని మేము ఒప్పందం కంప్లీట్ చేసుకోవటానికి ఇట్లా ముందరికి పంపించాం. మళ్ళీ అది క్లియర్ అయిన తర్వాతనే సీజన్ 9 జరిగింది కదా. సీజన్ 9 జరిగింది. సీజన్ 10కి వీళ్ళు రెడీ అండ్ విల్లింగ్ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు నిర్వహించక విత్డ్రా చేసుకున్నప్పుడు మళ్ళీ ఎట్లయినా వాళ్ళకు కూడా వీళ్ళ మీద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ డ్యామేజెస్ కోసం వేసే అర్హత ఉంటుంది కదా. ఎందుకంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్. ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్లీ అదేంది మన ఇండియాలో ఏ కోర్టులోనైనా ఆల్రెడీ ఆర్బిట్రేషన్కి వెళ్ళారట. అప్పుడు ఇవన్నీ మనం కంపేర్ చేసి చూసినప్పుడు ఇది ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు, ఇది ఎట్లా నిలబడుతుంది అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. ఏసీబీ ఎట్లా ప్రూవ్ చేయగలుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఒక ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాళ్ళు ఓపెన్ చేసిండ్రంట. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఈడీలో మన పిఎంఎల్ఏ యాక్ట్లో మనీ లాండరింగ్ ఒకసారి మీకు అంటే దాన్ని డెఫినేషన్ చదివి చూపెడతానండి. Money laundering. Whosoever directly, it's section 3. Whosoever directly or indirectly attempts to indulge or knowingly assists or knowingly is a party or is actually involved in any process or activity connected with the proceeds of a crime and projecting it as untainted property shall be guilty of the offense of money laundering. సో ఇక్కడ ఈ వీళ్ళు వాళ్ళు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రొసీడ్స్ ఆఫ్ అ క్రైమ్. ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ అనే ఒక ఆబ్జెక్టివ్గా ఒక కమాడిటీ అంటే డబ్బులైనా క్విడ్ ప్రో కోనైనా లేకపోతే కట్టలు ఎక్కడైనా నోట్లైనా ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ ఖచ్చితంగా ఉంటేనే దాన్ని మనీ లాండరింగ్ లాగా వీళ్ళు ఇది చేయవచ్చు. ఇక్కడ మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా ఇనిషియేట్ చేయవచ్చు. ఇన్వెస్టిగేషన్ దేని మీద ఇనిషియేట్ చేసిండ్రు? ఆర్బీఐ గైడ్ లైన్స్ రెగ్యులేషన్స్ ఇంకా ఫీమా యాక్ట్ని వైలేట్ చేసిండ్రని ఇన్వెస్టిగేషన్ ఈసీఐఆర్ అందుకోసమే ఓపెన్ చేసిండ్రు. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈజ్ లైక్ ద ఈడీస్ వర్జన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ లాంటిది. ఈసీఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ లాంటిదే. అదెందుకు ఓపెన్ చేసిండ్రు? ఈ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘించినందు వలన మనీ లాండరింగ్ అయిందా అని చెప్పేసి. సో వాళ్ళు ఫైనలీ అంటే ఈసీఐ ఇప్పుడు ఈడీ తీసుకుంది, ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసింది. సో ఇప్పుడు ద కేస్ ఇస్ సబ్జుడిస్. కానీ ఈడీ ఈ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘన, ఈ ఫెమా వైలేషను మనీ లాండరింగ్గా అక్కడ ఒక క్రైమ్ ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ జరిగిందా లేదా అనేది వాళ్ళు ఇప్పుడు నిర్ధారించాలి. సో ఇప్పుడు ఏం నిర్ధారించాలి వాళ్ళు? ఈ 55 కోట్లు 46 కోట్లు కొన్ని దాంట్లో ఈ 55 కోట్లు ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి వెళ్ళినాయి. ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి వెళ్ళినందుకు ఒక సీజన్ అయితే అయింది. సీజన్ 9 అయితే అయిపోయింది. దానికి రావాల్సిన రాబడి కూడా గవర్నమెంట్కి వచ్చేసింది. ఓకే, అది అయిపోయిన తర్వాత అది సఫలంగా అంటే అది ప్రాపర్గా నిర్వహించినందుకే సీజన్ 10 గురించి కూడా వీళ్ళు వచ్చిండ్రు.
వచ్చిండ్రు అండ్ సీజన్ 10 నిర్వహించడానికి ఇప్పటికీ వాళ్ళు రెడీ అండ్ విల్లింగ్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకొని ఆర్బిట్రేషన్ ఇనిషియేట్ చేసిండ్రు. ఏ పార్టీనైనా అదే చేస్తుంది, మన ప్రైవేట్ కాంట్రాక్ట్స్ లో కూడా అంతే. సో ఇనిషియేట్ చేసిండు. సో ఈడీ ఇవన్నీ గమనిస్తుంది. ఈడీ ఈసీఐఆర్ ఓపెన్ చేసింది ఎందుకు, మనీ లాండరింగ్ జరిగిందా లేదా అని చూడటానికి. మనీ లాండరింగ్ అంటే జస్ట్ డబ్బులు ఇస్త్రీ చేయడమే కాదు. మనీ లాండరింగ్ అంటే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని కూడా మనీ లాండరింగ్ డెఫినేషన్లోకే వస్తుంది. సో ఫైనలీ డబ్బులు అంటే అన్అకౌంటెడ్ మనీని ట్రాన్స్ఫర్ చేసిన, లేకపోతే అకౌంటెడ్ మనీని ట్రాన్స్ఫర్ ఏదన్నా సెకండ్ క్లాస్ బిజినెస్ కోసం అంటే సమ్ షేడీ బిజినెస్ కోసం ట్రాన్స్ఫర్ చేసిన, మనీ లాండరింగ్లో ఒక క్రైమ్ అంటే మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ ఆర్బీఐ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్బీఐ రెగ్యులేషన్స్ వైలేషన్స్ అండ్ ఫేమా యాక్ట్ వైలేషన్ ఉన్నదా, ఈ వైలేషన్ ఉట్టి ఇర్రెగ్యులారిటీనా క్రైమా అనేది ఈడీ ఇప్పుడు దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో వాళ్ళు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్లో అది మనీ లాండరింగ్ అని పేలుతుందో అది మనం చూడాలి. అయితే ఇక్కడ A1గా చేర్చారు. A1 తను, A2 ఆయన అరవింద్ కుమార్, A3 అతను. ఇక్కడ విచారణ ఎన్ని రోజులు జరపవచ్చు అంటే డైరెక్ట్ అరెస్ట్ చేసి విచారణ జరుపుతారా, లేదంటే ఫస్ట్ విచారణ చేసి లేదు వీళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడ తారుమారు చేస్తారు, ఏం లేదు ముగ్గురు మధ్యలో నడుస్తున్న వ్యవహారం, అవతల పార్టీ అక్కడ ఉంది, ఎక్కడ ఎఫ్ఐఆర్లో వాళ్ళని ఇక్కడ జాయిన్ చేయలేదు, అక్కడ పిలిచి విచారణ చేయడానికి. కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే కదా కేసు గట్టిగా ఉండేది. కానీ చేయలేదు. ఏమున్నా ఈ ముగ్గురు చుట్టూ తిప్పారు. ఇప్పుడు ఏదో జరిగిందని ఈడీని దింపారు, తర్వాత కరప్షన్ అని ఏసీబీని దింపారు కదా. విచారణ మామూలుగా పిలిచి చేసే అవకాశం ఉంటుందా, లేదనంటే అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఎక్కువ కనపడుతుండొచ్చా? అది వాళ్ళ డిస్క్రెషన్. ఇది ఒక పొలిటికల్ కేసు కాబట్టి నాకు తెలిసి అదుపులోకి తీసుకొని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తారు. ఏసీబీ కరప్షన్ యాంగిల్ నుంచి చేస్తుంది. సో కరప్షన్ ఇక్కడ కరప్షన్ జరిగింది అంటే గ్రాటిఫికేషన్, రచన విజయ మనకు ఫైనాన్షియలీనో క్విడ్ ప్రోకోలోనో ఏదో గ్రాటిఫికేషన్ జరిగింది అని వాళ్ళు ప్రూవ్ చేయాలి. సో అక్కడ కేటీఆర్కైనా అరవింద్కైనా లేకపోతే పిఎల్ఎన్ రెడ్డికైనా సేమ్ స్టాండర్డ్స్ అప్లై అవుతాయి. గ్రాటిఫికేషన్ని వాళ్ళు పీసీ యాక్ట్ కింద ప్రూవ్ చేయాలి ఏసీబీ. ఇక్కడ ఈడీనేమో ఈ ట్రాన్సాక్షన్ సరే ఆర్బీఐ గైడ్ లైన్స్కి విరుద్ధంగా జరిగింది ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు, ఇంకా ఫేమా యాక్ట్కి విరుద్ధంగా జరిగింది. కానీ అది ఒక క్రైమా, మనీ లాండరింగ్ అనే ఒక జాబితా కింద వచ్చే క్రైమా. ఈడీ పిఎంఎల్ఏలో షెడ్యూల్డ్ ఒఫెన్సెస్ ఉంటాయి మేడం. షెడ్యూల్డ్ ఒఫెన్సెస్ అంటే క్లియర్లీ లిస్టెడ్ అవుట్ ఒఫెన్సెస్. సో ఇది మనీ లాండరింగా, క్రైమా, ఇది ఒక మన వాళ్ళు కూడా రావాలి కదా ఇక్కడ. మరి అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అర్థమయ్యే వాళ్ళకి మన ఇద్దరి మధ్యలో జరిగింది అనుకుందామండి, ఇది లీగల్ ఒక జరిగింది, ఒకటి సక్సెస్ చేశారు, ఇంకొకటి జరిగింది, నేను మీకు ఇవ్వడము, మీరు ఎక్కడో ఉన్నారు, ఇప్పుడు మీకు 55 crores మీకు 10 series కోసం అనేసి కార్యకర్రేస్కి మీకు పంపించారు, తర్వాత వీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటామన్నారు. ఈలోగా గవర్నమెంట్ మారింది టోటలీగా, వీళ్ళు అది కొలాప్స్ అయింది, వాళ్ళు అక్కడ ఆర్బిట్రేషన్కి పోయారు. ఇక్కడ ముగ్గురిని చేశారు, A1, A2, A3. A1 వచ్చేసి కేటీఆర్, దట్ ఈస్ ద ఫైన్. ఇక్కడ వాళ్ళు లేకుండా అవతల పార్టీ ఎఫ్ఈఓకి సంబంధించిన వాళ్ళు లేకుండా వీళ్ళ చుట్టే తిప్పుతారు ఆ కేసుని. వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశాలు కాదు, ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ అ ఫారెన్ ఎంటిటీ, వీళ్ళకు డైరెక్ట్గా డొమెస్టిక్ క్రిమినల్ లా కింద వాళ్ళను అక్యూజ్గా పెట్టే అర్హత ఉండకపోవచ్చు. వాళ్ళు ఆ దేశం పర్మిషన్ తీసుకొని ఎక్స్ట్రడిషన్ అడుగుతారా, లేకపోతే జస్ట్ వాళ్ళకు సివిల్ ఎంక్వైరీ కింద వాళ్ళకు మమ్మల్ని ఇన్వెస్టిగేషన్లో మాతో సహకరించండి అని వాళ్ళకు ఒక పిలుపు అంటే మన క్రిమినల్ లాలో ఉంటుంది. యూ కెన్ ఆస్క్ ఫర్ దేర్ స్టేట్మెంట్, యూ కెన్ ఆస్క్ ఫర్ దేర్ స్టేట్మెంట్ without having any kind of inclusion as an accused. అట్లా చేస్తారా, లేకపోతే కేటీఆర్ గారే వాళ్ళని అతని సపోర్ట్లో దట్ ఇట్ వాజ్ అ కంప్లీట్ ప్యూర్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారా. సో ఎఫ్ఈఓ అనేది
డైరెక్ట్గా అక్యూజ్డ్ అని అయితే, బికాజ్ ఇట్స్ అ ఫారెన్ ఎంటిటీ, డైరెక్ట్గా ఇండియన్ లా కింద అక్యూజ్డ్ అని అయితే వాళ్ళు రారు, దే వోంట్ ఒబే. బట్ విల్ ఇండియా ఆర్ రాదర్ విల్ తెలంగాణ ask for or ask the government of India to seek their extradition or to just ask for their statement in this case, లేకపోతే కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. కానీ డెఫినెట్లీ ఆర్బిట్రేషన్ వాళ్ళు ఇన్వోక్ చేసిండ్రు అంటేనే దట్ ఈస్ అ హ్యూజ్ ఎవిడెన్స్ ఇన్ దిస్ కేస్. వాళ్ళు ఆర్బిట్రేషన్ ఇన్వోక్ చేసిండ్రు అంటేనే డబ్బులు వెళ్ళినాయి, దాంట్లో జరగాల్సిన పని జరిగింది సగం. దెర్ ఇస్ పార్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అంటాం. ఒక కాంట్రాక్ట్లో పార్ట్ పర్ఫార్మెన్స్ సీజన్ 9లో జరిగింది, సీజన్ 10ది కాకుండా అయింది. అందుకోసం సీజన్ 10ది కాకుండా అయింది కాబట్టి వాళ్ళు ఆర్బిట్రేషన్ని ఇన్వోక్ చేసిండ్రు, ఆర్బిట్రేషన్ క్లాజ్ని ఇన్వోక్ చేసిండ్రు, ఆర్బిట్రేషన్కి వెళ్ళిండ్రు. వాళ్ళకు ఆర్బిట్రేషన్ తర్వాత వాళ్ళకు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద డ్యామేజెస్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఈడీ దీన్ని ఎట్లా చూస్తుంది, ఇక్కడ ఖచ్చితంగా ఫెమా వైలేషన్ జరిగింది, అది కేటీఆర్ఏ ఒప్పుకున్నాడు. అండ్ ప్లస్ ఆర్బీఐ అంటే రిక్వైర్డ్ పర్మిషన్స్ లేవని అది డాక్యుమెంట్లో ఉన్నది. సో ఫెమా వైలేషన్స్ జరిగినంత మాత్రాన ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందా, ఎందుకంటే మనీ లాండరింగ్ అది ప్రూవ్ కావాలి. అయితే అది ప్రూవ్ అవ్వడానికి ఇక్కడ మనకి ఏమన్నా అవి కనిపిస్తున్నాయి అట్లా డ్యామేజెస్, అంటే వాళ్ళేమో ఆల్రెడీ ఆర్బిట్రేషన్ ఇన్వోక్ చేసిర్రు. అవును, ఈడ చూస్తేనేమో వీళ్ళు ఇక్కడ ఏసీబీ ప్లస్ ఈడీని ఇన్వాల్వ్ చేసిర్రు. కాబట్టి ఇందులో కనిపిస్తుందా అంటున్నా. వాళ్ళేమో ఇది డైరెక్ట్ మొత్తం లీగల్ అనేసి అంత లీగల్ ఉంది కాబట్టి వాళ్ళు ఆర్బిట్రేషన్ ఇన్వోక్ చేసారు. ఇక్కడ చూసుకుంటున్న పరిణామాలు, ఇక్కడ ఎంత బాజాప్తా చెప్తున్న విషయాలు అక్కడ కంపేర్ చేసి చూస్తే వాళ్ళు మెయిల్ పెట్టడము, మళ్ళీ మీ క్యాన్సిలేషన్ ఫీజు బేసిక్ ఫీజు కూడా తీసుకోండి వాళ్ళు చెప్పడం, మిగతాది వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోవడం, వాళ్ళు వీళ్ళ మీద మళ్ళీ కేసు వేయడానికి కూడా రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. అవును, ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో దీంట్లో మనీ లాండరింగ్ అవకాశం ప్రూవ్ చేసే అవకాశం ఉండొచ్చా, పాసిబిలిటీస్? ఈడీ ఇంకేమి ఎవిడెన్సెస్ అన్నది చేస్తుందో అది చూడాలి. నేను ఏసీబీ కేసు కన్నా ఎక్కువ ఈడీని చేస్తున్నా, ఎందుకంటే మనీ ఇర్రెగ్యులారిటీస్ మనీ లాండరింగ్ సేమ్ కాదు. ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అంటే పర్మిషన్ తీసుకోలేరు, లేకపోతే ప్రాపర్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయలేరు ఆర్బీఐకి, ఫేమా వైలేషన్ జరిగింది. ఆ వైలేషన్ మనీ లాండరింగ్ అయిందా కాదా అనేది ఈడీ డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఈడీ మనీ లాండరింగ్ అయింది అని చెప్పేసి, అంటే మనీ లాండరింగ్ జరిగింది అంటే దెర్ ఇస్ అ క్రైమ్ ఇన్వాల్వ్డ్ అని అంటే ఏసీబీ మళ్ళీ దాన్ని కరప్షన్ కింద గ్రాటిఫికేషన్ కూడా వచ్చింది అనేది ఏసీబీ ప్రూవ్ చేయాలి. ఏసీబీ ఇక్కడ క్విడ్ ప్రోకోనో లేకపోతే ఫైనాన్షియల్ గ్రాటిఫికేషన్, నాకేదో ఇక్కడ నుంచి లాభం జరిగింది అనేది ఏసీబీ ప్రూవ్ చేయాలైతే ఈడీ ఈ ట్రాన్సాక్షన్లో మనీ లాండర్ అయింది అంటే, మనీ లాండర్ అయిందంటే నాకు మీకు తెలిసినంత వరకు డబ్బులు ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి వెళ్ళాయి, అంతే వెళ్ళాయి. దాని తర్వాత ప్రమోటర్స్ తప్పుకున్నారు, దాని తర్వాత వీళ్ళు ఏమో చేసిండ్రు, ఎట్టకేలకు సీజన్ 9 అయింది. దాని తర్వాత సీజన్ 10కి అంతా ప్రాపర్గా ఉన్నది, వాళ్ళు రెడీ ఉన్నారు, విత్డ్రా చేసుకున్నారు, వీళ్ళు నో అన్నారు, విత్డ్రా చేసుకున్నారు, వాళ్ళు ఆర్బిట్రేషన్ ఇన్వోక్ చేసుకున్నారు. సో ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్లా ఏమన్నా డైవర్జన్స్ జరిగినాయా, ఇంకా ఎవరికన్నా అంతా ఆన్లైన్, ఎందుకంటే వీళ్ళు కేసు వేసిందే 55 కోట్ల మీద అంతే. అవును, ఈ 600 కోట్లు అదంతా ఓరలీ అంటున్నారు, అది ఓవరాల్ కాంట్రాక్ట్ అమౌంట్. ఓవరాల్ కాంట్రాక్ట్ అమౌంట్ గురించి ఎవరు కావాలి? ఓన్లీ ఇప్పుడు ఈ 55 క్రోర్స్లో క్రైమ్ జరిగిందా లేదా అనేది కావాలి. సో ఏసీబీ ఏం ప్రూవ్ చేయాలి? కరప్షన్ కింద రావాలంటే ఈ ముగ్గురు లాభం పొందిరా అనేది వీళ్ళు ప్రూవ్ చేయాలి, ఏసీబీ ప్రూవ్ చేయాలి. ఎందుకంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ ద ప్రాసిక్యూషన్. ఈడీలో కొంచెం ఉల్టా అవుతుంది. ఈడీలో అదేంటి, ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మనీ లాండరింగ్తో సంబంధం లేదు. అవును, నేను కొన్ని పర్మిషన్స్ తీసుకోలేను అండ్ ఈ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, కానీ ఇక్కడ డబ్బు ఎక్కడికి ఇంకో ఏ అకౌంట్కి లేకపోతే ఇంకో ఏ డెస్టినేషన్కి వెళ్ళలేదు, మనీ లాండరింగ్ జరగలేదు, అందుకని యాజ్ అ రిజల్ట్ క్రైమ్ కాలేదు అనేది
మనం ప్రూవ్ చేయాలి, ఎందుకంటే అక్కడ బర్డన్ ఆఫ్ డబ్బు పంపించిన ప్రూఫ్ ఉంది, ఇంకా అక్కడి నుంచి జరిగేది స్టాప్ అక్కడికే అయిపోయింది. అక్కడికే అయిపోయింది. మళ్ళీ ఇంకో ఏ డైవర్జన్ లేకపోతే మళ్ళీ అది క్రైమ్ ఎట్లా అవుతుంది? ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎన్ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్. సో ఈడీ ఇంకా ఏమి దీంతో వస్తుందో కొంచెం చూడాలి. నిలబడే అంటే ఇప్పుడున్న మనం ఇన్ని మాట్లాడుకున్నాం కదా ఈ విషయంలో, ఈ టాపిక్స్ బేస్ చేసుకొని చూస్తే జనరల్గా మీరంతా కూడా, మీరు ఒక సీనియర్ అడ్వకేట్, చూస్తే ఈ కేసు నిలబడే అంటే ఇది ఒకరేమో ఇంటర్నేషనల్, ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇది కొంచెం బాగా లాగింగ్, అంటే బాగా ఫార్. అవును, వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు చెప్పాలి, ఇవన్నీ దేశానికి సంబంధించి రెండు దేశాల మధ్యలో. ఈ నేపథ్యంలో ఈ కేసు నిలబడే అవకాశం ఉంటుందా అనిపిస్తుందా? కేసు కన్నా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చాలా లాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లిటరలీ ఒక ఏజెన్సీనేమో మనీ లాండరింగ్ క్రైమ్ అనేది ప్రూవ్ చేయాలి, అంటే దాంట్లో మనం కూడా బికాజ్ అక్కడ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అన్నది కాబట్టి మనం ప్రూవ్ చేయాలి. ఇంకో ఏజెన్సీనేమో వీళ్ళు దీని నుంచి లబ్ధి పొందిండ్రు అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లోనైతే నాకు అది చాలా ఫార్ ఫెచ్డ్ అనిపిస్తుంది. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ చూస్తే దీంట్లోకి ఇంకేమి అడిషనల్ ఎవిడెన్సెస్ వస్తాయి, ఎఫ్ఈఓ ఇంకేం చెప్తుంది అంటే వీళ్ళు ఎట్లయినా సమన్స్ పంపిస్తారు. సో ఎఫ్ఈఓ ఏం చెప్తుంది అనేది కూడా వీల్ హ్యావ్ టు. ఒకవేళ ఎఫ్ఈఓ వచ్చేసి గవర్నమెంట్ కూడా, ఎందుకనంటే వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు 4 years కాదు, వాళ్ళే ఇది చేసారు, చీట్ చేసారు అనేసి వాళ్ళు వేస్తే ఈ కేసు నిలబడుతుంది. అప్పుడు వాళ్ళు వేస్తే ఇక ఇవి రెండు ప్యారలల్ వెళ్తాయి. అయితే ఇప్పుడు ఇది చాలా డిలే అయ్యే ప్రాసెస్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో A1 కానీ A2 కానీ A3 కానీ జైల్లోనే ఉండే అవకాశం ఉంటుందా, బయట ఉండి విచారణలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఎట్లా ఉంటుంది అంటే కస్టడీలో ఎంత, అంటే కస్టడీలో రాబడే ఇన్ఫర్మేషన్ ఎంత ఉందో అంతవరకు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ పొలిటికల్ కేస్ అండ్ అందరూ కస్టడీలో విచారిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత వన్స్ అ ఛార్జ్ షీట్ ఇస్ ఫైల్డ్, ఇప్పుడు ఈడీ ఒకవేళ ఇప్పుడు ఏసీబీలోనైతే ఒకలాగుంటాయి బెయిల్ కండిషన్స్, ఈడీ కేసులో కస్టడీ కోరితే ఇంకో లాగు ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరితే ఇంకో లాగు ఉంటుంది. ఎందుకంటే పిఎంఎల్ఏ కింద కస్టడీ ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. మొత్తము ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఈడీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సరే మాకు వీళ్ళతో ఇంకా పని లేదు, మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి రెడీ ఉన్నాము అని అన్న తర్వాతనే వాళ్ళని రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా కొంచెం కస్టడీ అండ్ మిగతా మొత్తము ట్రయల్లో అన్నట్టే ఉంటుంది. చివరిగా ఒక ప్రశ్న, పొలిటికల్ ఏమని ఉంటుందా దీంట్లో? ప్రెజరేషన్ అంటే ఒక ఏసీబీ కావచ్చు, లేదంటే ఈడీ విషయంలో కావచ్చు, ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకుంది ఈ కేసు వైజ్గా మాట్లాడాలి, దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? ఏసీ అంటే ఇక్కడ స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎందుకంటే ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్ని కూడా క్రిమినల్ ఎట్లా చేయొచ్చో ఇప్పుడు ఈ కేసు ఉదాహరణ కూడా అవుతుందేమో కదా. యా, ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ లాండరింగ్ అంటే లాండరింగ్ అయినా లేకపోతే కరప్షన్ అయినా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ని మీరు క్రైమ్గా ఎలా ప్రూవ్ చేస్తారు అనేది ఒక కొత్త, అంటే మాకు కూడా మీలాంటి అడ్వకేట్లందరికీ కూడా ఒక కొత్త ఇది. ఎందుకంటే ఒక స్టేట్ టు ఒక కంట్రీ టు ఇంకో కంట్రీకి మధ్యలో ఇప్పుడు జరుగుతున్న ఒక కేసు విచారణ నేపథ్యంలో కొత్త అంశాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎఫ్ఈఓ ఎలా దీన్ని రియాక్ట్ అవుతుంది అంటే, ఎందుకంటే గవర్నమెంట్ ఏసీబీ అయినా ఈడీ అయినా ఖచ్చితంగా సమన్స్ పంపిస్తారు. సమన్స్ వాళ్ళు తీసుకోకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకు సమన్స్, ఇక్కడ నుంచి సమన్స్ పోతే ఆల్రెడీ వాళ్ళు ఆర్బిట్రేషన్ ఇన్వోక్ అయి ఉన్నారు, వాళ్ళు ఇంకెట్లా వాళ్ళ ఎవిడెన్స్ అది పంపిస్తారు. ఆ ఎవిడెన్స్ ఎనఫా? వాళ్ళు ఏమేమి చేసుకున్నారో ఆల్రెడీ కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా లీగలైజ్డ్ ఏమున్నాయి అవన్నీ కూడా A to Z పంపించడం, ఆర్బిట్రేషన్ ఇన్వోక్ ఇవన్నీ కూడా వాళ్ళు పంపిస్తే అవి కాకుండా వీళ్ళకి ఇంకేం అవసరం పడే అవకాశం ఉంటాయి ఈడీకి? ఈడీకైనా ఏసీబీకైనా వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఎంత ఎవిడెన్స్ ఉందో వాళ్ళు అదే పంపించగలుగుతారు. ఇంకేమన్నా అవసరం అయితే వాళ్ళకు ఇంకా అడిషనల్ సమన్స్ గిట్లా పంపించే అవకాశాలు. ఇలాంటి కేసు ఇంతకుముందు ఏదైనా ఉందా రెఫరెన్స్గా? ఇదేనా ఇప్పుడు ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్స్కి సంబంధించిన అంటే స్టేట్ క్వేజై ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్ రియలీ నో రెఫరెన్స్ అట్లీస్ట్ రిలేటింగ్ టు కరప్షన్.
ఇక మనీ లాండరింగ్ అయితే ఇక అవి కామన్ వస్తున్నాయి, థింగ్స్ చాలా వస్తున్నాయి. జరిగినాయి. కానీ కరప్షన్ కి సంబంధించి అయితే రియల్లీ అంటే నాకైతే ఇమీడియట్ గా సో మొత్తం వచ్చేది తెలంగాణ పేరు, హైదరాబాద్ పేరు ఇంక ఇంటర్నేషనల్ వినిపించబోతుంది. ఎందుకంటే ఇది మన తెలంగాణ నుంచి టు ఇది ఇంటర్నేషనల్ అక్కడ వరకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం చూస్తే అంటే ఇంటర్నేషనల్ ఇదంటే బోఫోర్స్ అయినా పెగసస్ అయినా లేకపోతే ఇంకోటి పెద్ద పెద్దవి కాకపోతే అవి అవి పెద్ద అవి డిఫెన్స్ డీల్ రఫాల్ ఇవేమో కొంచెం అంటే ఈ వాటితో కంపేర్ చేస్తే టూ స్మాల్. ఇట్ ఈస్ టూ స్మాల్ అండ్ ఇట్ ఈస్ అంటే అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ సగం కాంట్రాక్ట్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకో సగం అయిపోయేదే ఉంది. దాని తర్వాత మీరు కంప్లీట్లీ ఆపేసేయండి. ఫైనల్గా దీంట్లో ప్లస్ మైనస్ అంటే మెరిట్స్ డిమెరిట్స్లో ఎక్కువ ఏం కనపడుతుంది? సి యాజ్ అ లాయర్ ఎవిడెన్సెస్ అయితే చాలా ప్రిలిమినరీగా ఉన్నాయి. అంటే మనకు జస్ట్ మనకి ఇంకా ఎంత తీగ ఎంత కదపాలనో బొంక ఎంత ఉందో మనకు తెలియదు. సో ఎవిడెన్సెస్ అయితే చాలా ప్రిలిమినరీగా ఉన్నాయి. నాకు ఇంకా ఈ సిచ్యువేషన్లో కరప్షన్ గ్రాటిఫికేషన్ని ఇన్వైట్ చేసే ఆ డెఫినేషన్ని ఇన్వైట్ చేసే అంశము నాకు కనపడడం లేదు. అండ్ ఈడీ ఇన్వాల్వ్మెంట్, ఈడీ కూడా ఇది కేసు ఖచ్చితంగా నడవాల్సిందే అన్నట్టు ఈసీఐఆర్ ఓపెన్ చేయలేదు. ఈ అంశాలతో లాండరింగ్ జరిగిందా, ఆ లాండరింగ్ క్రైమ్ అయిందా అనేది, ఎందుకంటే లాండరింగ్ జరిగితే క్రైమ్ అయినట్టే, ఇంకా ఎవరో అది ప్రూవ్ కావాలి. సో ఆ లాండరింగ్ జరిగిందా అనే ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేసిండ్రు. సో రెండు ఇన్వెస్టిగేషన్స్ కొంచెం అంటే డీటెయిల్డ్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇమీడియట్గా మీకు అంటే మీరు ప్యూర్ క్రిమినల్ లా, ప్యూర్ పిఎంఎల్ఏ యాక్ట్, ప్యూర్ పీసీ యాక్ట్ తోని పోతేనైతే ఇట్ డజంట్ రియల్లీ మీట్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దట్ ఆఫెన్స్. నిజంగా ఇంత కేసా ఇది? ఒక విధంగా మాట్లాడితే పెద్ద సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు మాట్లాడిన విషయంలో కదా. ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళ ఆర్బిట్రేషన్ ఇన్వోక్ అయినారు, ఇప్పుడు ఇక్కడ అక్కడ ఇది చూస్తే ఇంత ఒక ఈడీ టేకప్ చేసి ఒక ఏసీబీ చేసి అంత పెద్ద ఇష్యూ కనపడుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది అన్నట్లు. ఇక ఐ మీన్ ఇట్ ఈస్ సర్టన్లీ పొలిటికల్, కానీ ఎవిడెన్సెస్ ఇంకేమన్నా ఉన్నదా అనేది మీరు నేను చూడాల్సిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇప్పుడు. ఎందుకంటే లిటరలీ క్రిమినల్ లాలో సింపుల్ మేడం, ఏ గవర్నమెంట్ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా అవన్నీ పక్కకు పెడితే క్రిమినల్ లాలో సింపుల్. ఒక సిచ్యువేషన్ని మీరు క్రైమ్ అనుకుంటే ఆ క్రైమ్ క్రిమినల్ లాలో ఉన్న ఆ క్రైమ్ డెఫినేషన్ ఇంగ్రీడియంట్స్ని సాటిస్ఫై చేయాలి, అంతే. అది సాటిస్ఫై చేస్తే యూ ఆర్ గోయింగ్ టు బి ప్రాసిక్యూటెడ్, ట్రయల్ అవుతుంది, అంటే ఛార్జ్ షీట్లు ఫైల్ అయితే ట్రయల్ అవుతుంది. బట్ ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఇది కామన్ థింగ్. ఎందుకనంటే వాళ్ళు చాలా కంట్రీస్ తోటి చాలా చోట్ల చేస్తుంటారు. ఫార్ములా 1 అదంతా 1 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 10 వరకు కాబట్టి వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళకు ఈజీ వేనే. ఎన్ని ఆర్బిట్రేషన్స్ ఉన్నాయో వాళ్ళకు, లేకపోతే ఎన్ని దేశాలలో అదేంటి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఏదో కంట్రీలో వాళ్ళు ఆల్రెడీ పెనాల్టీ కూడా కట్టారు వీళ్ళు ఆర్బిట్రేషన్కి వెళ్తే. సో ఇక్కడ కూడా వీళ్ళు సమన్స్ పంపిస్తే వాళ్ళు కూడా నాకు తెలిసి సీరియస్గా తీసుకునే అవకాశాలే మనకు మోర్గా కనిపిస్తుంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకంటే ఇవన్నీ కూడా అల్లు అర్జున్ది లీగల్ ఆస్పెక్ట్, ఇది లీగల్, మళ్ళీ అట్ ఎ టైం పొలిటికల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ.